ఓకే. హలో సార్ మీ పేరు? విజయ్ కుమార్. సార్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 18 మంత్స్ అవుతుంది కదా సార్. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? చూసారు కదా 18 మంత్స్. కాంగ్రెస్ పాలన అంటే ప్రస్తుతానికి మార్కెట్ అంతా బాగాలేదండి. ఏ బిజినెస్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మన ఎంప్లాయీస్ కానీ, ఎవరికి కానీ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో సభలు పెడుతున్నారు, ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటున్నారు కానీ గ్రౌండ్ ఎర్త్ పీపుల్కి ఏం అందట్లేదు. రైతు బంధు అన్నారు, ఆఫ్టర్ 2 years తర్వాత వేశారు. అది కూడా కొందరికి అందింది, కొందరికి అందలేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జాబ్స్ కూడా ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదండి వచ్చినాక. నేను కూడా అందులో ఒక బాధితుడిని. జాబ్స్ కోసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను జాబ్స్ ఇవ్వలేదు, కాంగ్రెస్ వచ్చాక ఇతను జాబ్స్ ఇవ్వలేదు. గవర్నమెంట్ మారుకుంటూ పోతుంది కానీ ప్రజలకు అంటే ఎటువంటి న్యాయం జరగట్లేదండి. రేవంత్ రెడ్డి గారు సూపర్ 6 అని తెచ్చారు కదా, ఉచిత బస్సు ఇచ్చారు. మరి కొత్తగా హైడ్రా గాని తెచ్చారు. సూపర్ 6 లో లేకుండా హైడ్రా తెచ్చారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు మన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు కదా. రుణమాఫీ చేశారు. హైడ్రా ఇచ్చారు, రేషన్ కార్డు. హైడ్రా అనేది ఇప్పుడు ఏదైతే కూలుస్తున్నారో ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిందే కదండి, కొత్తగా ఎవరు చేయలేదు. పాత గవర్నమెంట్ ఏమో ఇస్తున్నారు, కొత్త గవర్నమెంట్ చేసి దానికి హైడ్రా అని పేరు పెట్టేసి బాధితులను చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి న్యాయం లేదు. హైడ్రా వల్ల లాభమా నష్టం అంటారా? అంటే లాభం నష్టం అంటే ఇప్పుడున్న లాభం, కానీ ముందు గవర్నమెంట్ అయితే ఇచ్చారు కదా, పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు పర్మిషన్ తీయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం కాదు, పాత గవర్నమెంట్ చేసిన లోటుపాట్లు ఏది ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి పాత గవర్నమెంట్ మీద బురద జల్లడానికే ట్రై చేస్తున్నారు. అంతే తప్ప ప్రజలకి న్యాయం జరగాలని ఎక్కడ ఎవరు చేయట్లేదు. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏదైతే రేవంత్ రెడ్డి 6 ఉన్నారో, ఈ ఉచిత హామీలు సూపర్ 6 ఇచ్చేసే బదులు ఒకటి ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం ఇస్తే చాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా, నేను కోరుకునే ఏ గవర్నమెంట్, నేను కాంగ్రెస్ కాదు, కేసీఆర్ కాదు, బీజేపీ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఉచితాలు ఇచ్చేసి ప్రజల్ని సోమరిపోతం చేస్తున్నారు. అంటే ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం గానీ ఉచితంగా కల్పించారు కదా, దానివల్ల ఏమన్నా ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది? భారం ఎలాగ ఉంటుందండి, అది మళ్ళీ మేమే కట్టేది కదా. దాని ట్యాక్స్ రూపంలో మళ్ళీ ప్రజల మీద ఇస్తున్నారు. జనాలకు తెలియట్లేదు, ఏదైతే ఉచితంగా ఇస్తున్నారో ఆ ఉచితం అనేది మళ్ళీ జనాలే కడుతున్నారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ జేబులోకి వెళ్ళి గవర్నమెంట్ ఏది ఇవ్వదండి. ఏదైతే ఉచితాలు ఇస్తున్నారో ఆ ఉచితాలు అనేది మీ కట్టే ట్యాక్సుల ద్వారా మళ్ళీ ఉచితాలను చేసేస్తున్నారు. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ప్రతి మనిషికి నాకు తెలిసి 1,50,000 అప్పు ఉందండి. గవర్నమెంట్ అంతా బాగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. చివరికి ఏదో వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు బాధపడుతున్నారు. తప్పు ప్రజలది అనుకోవచ్చు, ఎందుకంటే ఉచిత పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు, లేకుంటే ఓట్లు ఇవ్వట్లేదు అనుకోవచ్చు. అది మార్పు వచ్చిన రోజే తెలంగాణ బాగుపడుతుంది అండి. మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ ఉన్నారు. ఉచితాలు ఎప్పుడైతే కాకుండా క్యాండిడేట్ని పట్టేసి ఎవరైతే ప్రజల కోసం న్యాయం చేస్తారో ఆ లీడర్ని గెలిపించుకుని చాలండి. రాబోయే ఎన్నికల్లో ఇంకా బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ కి ఏది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అండి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వదనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి చెప్తున్నారు, దాన్ని కేసీఆర్ దాన్ని అంటే కౌంటర్ అటాక్ చేయట్లేదు, ఏదో లాయర్ పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడైతే తప్పు ఉందని చెప్పినప్పుడు అతను బయటకు వచ్చేసి తప్పు నాది కాదని నిరూపించుకోవాలి. అది బాగా డిలే చేస్తున్నాడు, తప్పు ఉందని ప్రజలు అనుకుంటున్నారు కాళేశ్వరంలో. ఇంకొచ్చేసి ఇప్పుడు కవిత, కేటీఆర్ వీళ్ళ ఫ్యామిలీ డ్రామా కూడా ఇప్పుడు నడుస్తుంది. అది జనాలకు వచ్చేది బయటికి. నిజంగానే గొడవలు అనుకోవచ్చు, లేకుంటే ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు? ఇద్దరం స్ట్రాటజీ అండి అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ ప్రజలకి బీఆర్ఎస్ మీద నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివ్ నుంచి బయటికి రావడానికి ఇది ఒక పొలిటికల్ డ్రామా అంతే. ఓవరాల్ గా ఏం చెప్తారండి? నేను ఒకటే అంటున్నానండి, లీడర్ అనేది ఉచితాలకు ఆశపడి ప్రజలు ఎవరికి ఓటు వేయొద్దండి. మీకు దగ్గరలో ఉన్న లీడర్స్ని అతను క్యాపబుల్ చూసుకోండి. అతన్ని ఉచితాలు ఇవ్వకండి. మీ పిల్లలకి విద్య ఫ్రీగా ఇప్పించండి, వైద్యం కోరకండి. ఈ రెండు ఎక్కడైతే ప్రజల్లో వచ్చేస్తుందో అప్పుడే జనాలు బాగుపడతారు, వచ్చే గవర్నమెంట్ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ సార్. హలో సార్ మీ పేరు? విశ్వేశ్వర్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆల్రెడీ 2 years అవుతుంది దగ్గర వచ్చి. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏమాత్రం మార్పు లేదు. ఎవరికి ఏం చేయాలనో వాళ్ళకి ఏం చేస్తలేరు. వాళ్ళ ఓట్ల కొరకే, వాళ్ళ స్వార్థం కొరకు చేసుకుంటున్నారు కానీ ప్రజల కొరకు, అందరి కొరకు అని మాత్రం ఏం చేయట్లేదు. అంటే మేము అధికారంలోకి వచ్చాక హైడ్రా తెచ్చారు, మరి ఇంకా చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చారు, రైతు బంధు, అలాగే రుణమాఫీ చేశారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు. ఎవరికి చెందాలనో వారికి చెందుతలేదు. హైడ్రా కూడా వాళ్ళ ప్రాబల్యం, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న వాళ్ళను టచ్ చేస్తలేరు. అది ఏమంతా అందరికీ బెనిఫిట్ అయ్యేది కాదు. అట్లా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వేరే అందరికీ కాకుండా పై వాళ్ళకే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది.
గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చూసారు బీఆర్ఎస్ది, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది రెండిట్లో? సేమ్ ఒకటే విధంగా ఉన్నది. అందరూ ఒకటే ఫాలో అవుతున్నారు, వాళ్ళనే ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఏం మార్పు లేదు. వీళ్ళ మీద అభాండాలు మోపడము, మళ్ళీ వాళ్ళకి ఏదో మధ్యలో ఆ, వాళ్ళ లాలూచీతోని ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఏది మాత్రం ఫైనల్ వరకు తీసుకొచ్చి ఎవరికి శిక్షలు పడేది అదేం కనబడట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అన్నా చెల్లెల మధ్య గొడవ జరుగుతుంది, కేటీఆర్ అలాగే కవిత మధ్య. అది పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా మనము? నిజంగానే ఏమన్నా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయనుకోవచ్చు? పొలిటికల్ స్ట్రాటజీ. పొలిటికల్ స్ట్రాటజీ. అలాగే బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో ప్రజెంట్? బీజేపీ ఒకసారి రావాలి. బీజేపీ వస్తేనే మార్పు ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం మంచి చేయకుంటే ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు వస్తుంది? బీజేపీ అన్ని రాష్ట్రాల్లో వస్తుంది అంటే ఇక్కడ కూడా ఒకసారి రావాలి, వస్తేనే మార్పు కనబడుతుంది. ఇప్పటివరకు మనం కాంగ్రెస్ చూసినాం, బీఆర్ఎస్ చూసినాం. ఒకసారి బీజేపీ పరిపాలన చూడాలి, చూస్తేనే జనాలకు తెలుస్తుంది. ఇంకోటి అందులో అందరి కొరకు అని ఉంటుంది కానీ ఒక వర్గానికి చేయాలని ఏం ఉండదు. కానీ బీజేపీ వస్తే కొంతమంది గొడవలు జరుగుతాయి, బీజేపీ రాకూడదని ఒక ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో అనేది ఒకటి ఉంటుంది. దానికి ఏమంటారు మీరు? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గొడవలు, బాంబ్ బ్లాస్ట్లు అన్నీ జరిగినాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క గొడవ కూడా మనకు జరగలేదు. ఇక్కడ కాదు, భారతదేశంలో మొత్తం మీద కూడా ఏం గొడవలు జరగలేదు. వాళ్ళు మన మన లోకల్ ఉన్న వాళ్ళతోని సపోర్ట్తోని వేరే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తుండ్రు. కానీ బీజేపీ వలన ఏ రోజు కానీ ఏది నష్టం జరగదు, గొడవ జరగదు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏది గట్టి పోటీ అనుకోవచ్చు మనం? బీజేపీ. సో ఓవరాల్గా ఏం చెప్తారు మరి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద? మారిపోవాలి కాంగ్రెస్. ఇంకా 2 సంవత్సరాలు చూసినాము, ఇంకా ముందు కూడా ఏం చేయదు, ఇలానే నడిపిస్తుంటుంది. అంతేగాని అభాండాలు మోపడము, దాన్ని ఏది సొల్యూషన్ తీసుకురాకపోవడం అదే జరుగుతుంది, కానీ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హలో సార్, మీ పేరు? సంజీవ్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 years అవుతుంది, దగ్గర ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 years అవుతుంది కదా. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? మంచిగా ఉంది సార్, పర్వాలేదు. అంటే పథకాలు ఇవన్నీ ఇవ్వడం అన్ని కరెక్ట్, ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, కొన్ని ఇవ్వడం. అది కామన్గా సోమరిపోతులు అవుతుంది కదా సార్, అది పథకాలు సోమరిపోతులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారంటే సార్, బీఆర్ఎస్ కూడా తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. తెలంగాణ బీఆర్ఎస్ అందరు కలిసి తీసుకొచ్చారు అనుకోండి, అలా కాంగ్రెస్ పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉన్నది. బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పాలించింది కాబట్టి అది కూడా ఓకే, నాట్ బ్యాడ్. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు, రైతు బంధు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, కల్పించారు కదా. ఈ తెల్ల రేషన్ కార్డులు కానీ కొంతమందికి అందాయి, అందరికి అందలేదు. ఈ మహిళలకు ఏదైతే ఇచ్చారో దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు, పురుషులు కానీ అలాగే చూసుకుంటే ఆటో వాళ్ళు కానీ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల వల్ల ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంతేగాని సొంత మిల్లున్న వాళ్ళకి, రెంట్లో వచ్చేటోళ్ళకి అందరికీ ఇస్తే అది లాభం లేదు. ఎవరైతే పేదలు ఉంటారో, చాలా పూర్ పేదలు ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఇంకోటి వచ్చి మీరు ఇంకో ప్రశ్న వేసారు, అది ఆటోల విషయంలో. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఉచిత బస్సు వల్ల నీకు ఏమైపోయిందంటే లేడీస్కి అందరూ బస్సులో వెళ్ళిపోతారు. ఓకే, దానివల్ల నీకు ఆటో వాళ్ళకి చాలా నష్టమే కదా. పైగా మన దేశంలో బతకాలంటే ఆటోలు వాళ్ళకు ప్రాబ్లమే. ఇప్పుడు ఎవరైనా లేడీస్ ఏం చేస్తారు, అందరు బస్సులో వెళ్ళిపోతారు. జెంట్స్ అయితే బండ్ల మీద పోతారు. పురుషులు టికెట్ కొనుక్కున్నా కానీ మాకు సీట్లు లేవు అంటున్నారు వాళ్ళు. 100% కదా సార్. ఇప్పుడు ఎవరైతే ఫ్రీ వచ్చిందనుకోండి, ఫ్రీ వస్తారు, ఎవరైనా ఎక్కుతారు. ఎవరైనా కానీ అది ఫ్రీ బస్సు వస్తుందంటే ఎక్కి పోతూనే ఉంటారు. అట్లాంటప్పుడు పురుషులకు అది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు టికెట్ తీసుకెళ్తే వాళ్ళకి సీట్ దొరకదు కదా. లేడీస్తో కొట్టాలేము, లేడీస్ లేపలేము కదా. అలాగే చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది బీజేపీ ప్రజెంట్? తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంటే సార్, తెలంగాణ బీజేపీ పరిస్థితి అంతగా లీడర్ అంటే మంచి లీడర్ రావాలి సార్, ఇంకా స్ట్రాంగ్ లీడర్ రావాలి. ఇంకా తెలంగాణలో సంజయ్ని ప్రెసిడెంట్ గా తీసేసినారు కదా సార్. ఎవరైనా కానీ తెలంగాణలో బీజేపీ లీడర్ అనుకోవచ్చు ఆయన సార్. ఎవరికైనా 5 years ఉంటుంది కదా. అంతేగాని మరి బండి సంజయ్ నీకు చేస్తుందని చెప్పేసి 10 years చేయలేం కదా. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీనియర్ లీడర్, ఆయన చాలా సీనియర్ లీడరు. ఆయన లక్ష్మణ్ గారు చేశారు, లక్ష్మణ్ అన్న ముషీరాబాద్ ఆయన చేశారు. ఇవ్వాలి, ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇంకెవరెవరో వాళ్ళకి ఇవ్వాలి, ముందే తీసుకెళ్ళాలి.
రాబోయే ఎన్నికల్లో మరి ఏది కాంగ్రెస్ కి పోటీ అనుకోవచ్చు, బీఆర్ఎస్ అనుకోవచ్చా లేకుంటే బీజేపీ అనుకోవచ్చు? 100% బీజేపీ, 100% బీజేపీ, 101% బీజేపీ. బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారా మీరు మరి? బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నా కానీ బీజేపీ అయితే నీకు స్ట్రాంగ్గా ఇస్తుంది. అంటే మీరు ఒక చూసుకోండి సార్, కేంద్రంలో మోడీ సార్ ఉన్నారు. మోడీ గారు ఉన్నాక మోడీ గారు తీసుకొచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, మోడీ గారు దేశాన్ని ఎలా పాలిస్తున్నాడు. లాస్ట్ 10 years ఒక 40 years బ్యాక్ కాంగ్రెస్ ఎట్లుండే, ఒకరు మన దేశం మీదకి చూడాలన్నా కానీ ఇప్పుడు భయపడుతున్నారు. అప్పుడు మన దేశాన్ని భయపడుతున్నాం అమెరికా. ఇప్పుడు అమెరికా భయపడుతుందామని భయపడతలేదు. ప్రపంచం మొత్తం తిరుగుతుంది, మోడీ తిరుగుతున్నాడు, ప్రపంచం మొత్తం తిరుగుతుంది. ఎందుకు తిరుగుతున్నాడు? ఫ్రెండ్షిప్ చేసుకోనీకి, బిజినెస్ చేయనీకి, వ్యాపారం చేయనీకి తిరుగుతుంది. అర్థమైందా? సో కేంద్రంలో అంటే నీకు బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కూడా 101% బీజేపీ పోటీ ఇస్తుంది. సమస్య లేదాడ, ఇస్తుంది. సో ఓవరాల్ గా ఏమంటారు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పరిపాలన గురించి? రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నారు సార్, అందరినీ సమానం చూడండి. అంతేగాని మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ముస్లిమ్స్కి పెద్దపీట వేస్తారు వాళ్ళకి. ఇక్కడ హిందువులు కూడా మేము కూడా కడుతున్నాం, ట్యాక్స్ పే చేస్తున్నాము, అన్ని ట్యాక్సులు పే చేస్తున్నాము. సో వాళ్ళని కూడా మాది కూడా కొద్దిగా చూడండి. మరి మీరు పెద్దపీట వాళ్ళకి వేయకండి, అందరినీ సమానం చూడండి. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. అలా చేస్తే మీకే కష్టమవుతాయి, కాంగ్రెస్కే కష్టమవుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, ఎవరు ఏం చేస్తారు, ఏం కథ, ఎవరు ఎందుకు లేడుతున్నారు, ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు. కాబట్టి అది మీరు చూసుకోవాల్సింది, అది మీరు ప్లానింగ్ చేసుకోవాలి ఎట్లా ఏం సంగతి అనేది. అంటే పెద్దపీట వాళ్ళకేసి మన ఎందులో చిన్న చూపు చేస్తే మాత్రం అది మీకు కష్టమవుతుంది. అది అలా మీకు చాలా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా డ్యామేజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? మోహన్ కుమార్. ఓకే సార్, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? ఏం లేదు, ప్రోగ్రెస్ ఏం లేదు, స్టాండ్ స్టిల్ సోఫార్. బడ్జెట్ లేదు, ఏమైనా ప్రోగ్రెస్ చేద్దామని అంటే అన్ని ఫ్రీ బీసే కానీ గవర్నమెంట్కి ఏమి చేయడానికి కూడా ఏం స్కోప్ లేదు. అట్లా నడుస్తుంది అంతే. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి దాంట్లో. అది పుంజుకోవాలంటే టైం పడుతుంది. పేదవాళ్ళకి ఉచిత పథకాలు ఇవన్నీ అందిస్తున్నారు కదా, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు, రైతు బంధు అని, అది రుణమాఫీ చేశామంటున్నారు. అవన్నీ కంటిన్యూస్గా ఎవ్రీ గవర్నమెంట్లో అవి నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు కొత్త కాదు. కాకపోతే రైతులకు ఇవ్వడం తప్పులేదు. మనం భారతదేశం అంటే మన అగ్రికల్చర్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళకి ఇవ్వడంలో ఎంత చేసినా తప్పులేదు. ఒకటి విద్యారంగము, మన వైద్యము ప్లస్ ఈ రైతులది అగ్రికల్చర్, ఈ 3 చూసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ మన దేశం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ బిజినెస్ కానీ ఇదంతా డౌన్ అయింది అంటున్నారు కదా, మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్లో బాగుండంటారా? అది బాగా షూటప్ అయింది. హైదరాబాద్ తెలంగాణ అయితే చాలా షూటప్ అయింది. ఇది కొనాలన్నా కానీ బయట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ హైడ్రా అది ఇది పెట్టేసి చాలా పబ్లిక్ అంతా హల్చల్ చేసి ఒకటి క్రియేట్ చేసేటళ్ళకు బయట వాళ్ళు కొన్ని కూడా మన పిల్లలు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ కొనడానికి కొంచెం సంకోచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు కదా, మరి వచ్చే ఎన్నికల్లో పుంజుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఐ డోంట్ థింక్. ఏదో ట్రై చేస్తున్నారు కానీ అలయన్స్లో ఏమన్నా వస్తే తెలియదు, సొంతగా అయితే రాలేదు. బీజేపీ పార్టీ గురించి ప్రెసెంట్ ఎలా ఉంది తెలంగాణ? బీజేపీ ఆల్సో సమ్వాట్ దే ఆర్ డెవలపింగ్. కాకపోతే పబ్లిక్లో ఇప్పుడు మన ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేషన్ కూడా ఉన్నది. వాళ్ళకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాని గురించి ఏం తెలియవు. భారత్ ఎంతవరకు పోయింది ఏంది ఏమున్నా కానీ లోకల్ దాని మీదనే వాళ్ళు డిసైడ్ అయ్యి ఓట్లు వేస్తారు తప్పితే చాలామంది ఒక 30-40% అట్లున్నారు. కాంగ్రెస్ హైడ్రా తెచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది భయపడ్డారు కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు వస్తుంటే అన్ని జలమయం అవుతున్నాయి నీళ్ళని చాలా ప్రాంతాలు. హైడ్రా కరెక్ట్ అంటారా మరి? హైడ్రా కరెక్టే ఉండొచ్చు కానీ అన్నెసరీగా పెద్ద పెద్ద ఒక ప్రాజెక్టు తీసుకుంటే కంప్లీట్ చేయాలి అది. కానీ ఎవరినో ప్రైవేట్ పార్టీస్ పడగొట్టి రాజకీయ నాయకులను వదిలేసి ఇవన్నీ చేస్తుంటే పబ్లిక్ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? మామూలు సఫరెన్సే కదా. సో ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఏమంటారు? ఏమో కాంగ్రెస్ అయితే నాకేం ఇంట్రెస్ట్ లేదు, దాని ప్రోగ్రెస్ కూడా ఏం కనబడతలేదు, స్కోప్ లేదు, బడ్జెట్ కావాలి ఏదున్నా కానీ ఎట్నుంచన్నా మొబిలైజ్ చేయాలి ఫండ్స్. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.